తనీం వికృతాక్షేం ఘోరరూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యహం. ఆ యొక్క జగన్మాత మనమంతా కూడా నిత్యం మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తున్నటువంటి మన అమ్మవారు జోగుళాంబాదేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించున్నాము. మరి భగవద్భక్తులమైన మనమంతా కూడా ఈ యొక్క దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని సేవిద్దాం, తరిద్దాం. మరి నవరాత్రి యొక్క విశిష్టతను మనమంతా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పవిత్ర భారతావనంలో స్త్రీశక్తికి పెద్దపీట వేసి గౌరవిస్తూ భక్తి ప్రపత్తులతో ఆరాధన జరుగుతుంది. ఇది తరతరాల వస్తున్నటువంటి సదాచారం. ఇందులో భాగంగా దేవీ శక్తికి మహా నీరాజనాలిస్తూ 9 రోజుల పాటు నవరాత్రులు జరుపుకొని అనంతరం 10వ రోజున ఆనందంగా జరుపుకునే పండగనే ఈ యొక్క విజయదశమి. ఈ పండగ వెనకాల ఉన్నటువంటి నవరాత్రుల గాథ ఏమిటో మనం ఒకసారి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తాము కష్టాల్లో ఉన్నప్పుడు తమ తల్లిని అందరం కూడా తలుచుకుంటారు. ఆ పరదేవతనే జగన్మాత, ఆమెనే పరాశక్తి. ఆమెనే మనమంతా కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిపుర సుందరి ఇలా మొదలగునట్టి భిన్న నామాలతో మనం పిలుస్తాం. మహిషాసుర సంహారం కోసం ఆనాడు ఆది పరాశక్తి 9 రోజుల పాటుగా అహోరాత్రులు మహిషాసురుతో యుద్ధం చేసి మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుని అంతమొందిస్తుంది. ఇందుకు ప్రతీకగా ఆశ్వీజ మాసంలో దశమి రోజు విజయదశమిగా మనమంతా కూడా పండగను చేసుకుంటాం. పూర్వం మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు చతుర్దశ భువనాలను తన యొక్క పాదాక్రాంతం చేసుకోవాలని తలచి ఆ యొక్క బ్రహ్మదేవుని గురించి గొప్ప తపస్సును చేస్తాడు. తపస్సుకు మెచ్చేటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకో అని కోరగా తనకు ఎవరి చేతిలో కూడా మరణం లేకుండా వరాన్ని ఇవ్వాలని కోరుతాడట. ఇంతలో నారదుడు ఎవరి చేతిలో అంటే చివరికి మహిళ చేతిలో కూడానా అంటూ పరిహాసంగా ప్రశ్నించడంతో మహిషాసురుడు గంధర్వుడై మహిళ తననేం చేస్తుంది అన్నట్టు మహిళ తప్ప ఎవరి చేతిలోనూ కూడా తనకు ఓటమి లేకుండా వరాన్ని పొందుతాడు. అనంతరం చతుర్దశ భువనాల్లో తన పరాక్రమాన్ని ఉపయోగించి సాధు సజ్జనులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చూసి సాధు సజ్జనులు దేవతలు ఆ యొక్క ఆది పరాశక్తిని శరణు కోరతారు. అంతటా ఆది పరాశక్తి అయినటువంటి జగన్మాత దుష్ట శిక్షణార్థం నవదుర్గలుగా అవతరించి 9 రోజుల పాటు అహోరాత్రులు మహిషాసురుడితో యుద్ధం చేస్తుందట. దుర్గాష్టమి రోజు దృఢ సంకల్పంతో కూడుకున్నటువంటి ఆది పరాశక్తి మహర్నవమి రోజు అంటే 9వ రోజు కాళరాత్రిగా అవతరించి మహిషాసురుడిని వధిస్తుంది. దీంతో 10వ రోజు అంటే దశమి రోజున ప్రజలంతా విజయదశమిగా భావించి విజయోత్సవాలను జరుపుకుంటారు. ఈ యొక్క విజయోత్సవాలే అనాదిగా మనకు ప్రతి ఆశ్వీజ మాసంలో 9 రోజుల పాటు నవరాత్రులు జరుపుకుని చివరి రోజున విజయదశమి జరుపుకుంటారు. ఈ 9 రోజుల అమ్మవారిని 9 రూపాల్లో అంటే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రిగా అమ్మవారిని పూజిస్తారు. దేవి ఆరాధకులు సకల శుభాలు కోరుతూ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అమ్మవారిని స్మరిస్తూ దేవీ నవరాత్రుల్లో ఆ యొక్క నవదుర్గలను ఆరాధిస్తున్నారు. ఇందులో మొదటిగా మనం తొలి రోజు అమ్మవారిని ఆరాధించేటువంటి ఆ యొక్క స్వరూపమే శైలపుత్రి అమ్మవారు. శైలపుత్రి అంటే పర్వతరాజు యొక్క పుత్రిక. ఈమెనే పార్వతి అని కూడా పిలుస్తారు. పరమేశ్వరుని మెప్పించుకునేందుకు ఔషధీ ప్రస్థానంలో ఆకులు అలములు సేవిస్తూ ఘోర తపస్సు ఆచరిస్తుంది. ఈమెను అపర్ణ అనే పేరు కూడా కలదు. ఆకు పచ్చడి వస్త్రధారిణి. శరన్నవరాత్రుల్లో శైలపుత్రిని మొదటి రోజు ఆరాధిస్తారు. ఈ దేవతను మనం ఆరాధించడం ద్వారా భక్తులు మానసిక ప్రశాంతతో పాటు సౌమ్య స్వభావాన్ని కూడా పొందగలుగుతారు. సాధకులంతా
నవరాత్రుల్లో మొదటి రోజు దృఢ సంకల్పాన్ని చేసుకొని ఈ యొక్క మాతను ఆరాధిస్తారు. నవరాత్ర వ్రతానికి శైలపుత్రి ఆరాధన నాంది ప్రస్థానం లాంటిది. దుష్ట శిక్షణ, శిష్టజన రక్షణ నవరాత్ర దీక్ష యొక్క సంకల్పం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆనాడు జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు అమ్మవారిని దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఈ విధంగా స్తుతించారు. నమంత్రన్నో యంత్రం తదపి చ నజానే స్తుతికథా, నజానే ముద్రాస్తే తదపి చ నజానే స్తుతికథా, నజానే ముద్రాస్తే తదపి చ నజానే పిలపనం పరం జానే మాతస్త్వదన స్వర్ణం క్లేశరణం అన్నారు. అంటే అమ్మ తల్లి, నాకు మంత్రము తెలియదు, యంత్రము తెలియదు, తంత్రము తెలియదు, నిన్ను ఏ రకంగా ఆహ్వానించాలి, ఏ రకంగా ధ్యానించాలి, ఇవేమీ నాకు తెలియదు. ఇతరులు చేసే స్తోత్రాలు కూడా ఏవి నాకు తెలియదు. నీ యొక్క ముద్రలు తెలియదు. నీ కోసం నాకు ఏడవడము తెలియదు. ఓ తల్లి, నాకు తెలిసిందంతా ఒక్కటే, నీ యొక్క పాద పద్మాలను, నీ యొక్క పాద సేవయే నా యొక్క కష్టాన్ని పోగొడుతుంది అని భగవతి భక్త సులభురాలు. కోరుకున్న వారికి కోటి వరాలు ఇచ్చేటువంటి దేవత అమ్మ. మరి దేవీ నవరాత్రిలో రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణి దేవిగా మనం ఆరాధిస్తాం. నవరాత్రిలో రెండవ రోజు ఆదిపరాశక్తి జగన్మాత నవదుర్గల్లో ఒకరైనటువంటి బ్రహ్మచారిణిగా మనమంతా కూడా ఆరాధిస్తున్నాం. ఈ దేవత శుద్ధ స్ఫటిక వర్ణముతో ప్రకాశిస్తూ తుషారం అంటే మంచు వంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ అమ్మవారు సాధువుగా చేతిలో పుస్తకాన్ని, అదేవిధంగా జపమాల, కమండలము, దండము కలిగి ఉంటుంది. ఈమెను ఆరాధించే భక్తులు అరిషట్ వర్గాలను కూడా జయించగలుగుతారు. శుద్ధం తెలుపు వర్ణానికి ప్రతీక, అంటే మచ్చలేని తనానికి ప్రతీక. సంకల్పంలో వికల్పం లేకుండా ప్రణములు జోడించి, రెండు చేతులు కూడా జోడించి ఈమెను ప్రార్థిస్తే చాలు కరుణాప్రపూర్ణ ఆ యొక్క అమ్మవారు. మరి ఓ జనని, విధి వల్ల, అజ్ఞానం వల్ల, డబ్బు లేకపోవడం చేత, లేదా సోమరితనం వల్ల, అశక్తత వల్ల నీ యొక్క పాదాల నుంచి నేను దూరం అయ్యాను ఇంతకాలం. సకల జనాన్ని ఉద్ధరించే ఓ తల్లి అయినా నీవు నన్ను క్షమించగలవు అని అపరాధ క్షమాపణ స్తోత్రంలో సాక్షాత్తు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని ప్రార్థన చేస్తారు. అదేవిధంగా దేవీ నవరాత్రిలో ఇక మూడవ రోజు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా ఆరాధన చేస్తున్నాం. దేవీ శరణవరాత్రుల్లో భక్తుల అమ్మవారిని మూడవ రోజు చంద్రఘంటగా మనమంతా కూడా ఆరాధించాలి. మహిషాసుర సంహారం కోసం అమ్మవారు గంటలు కూడా ఒక ఆయుధంగా ఉపయోగిస్తారు. అమ్మవారి ఘంటానాథంతో రాక్షసుల మనస్సు కకలా వికలం అవుతుంది. చంద్రఘంటాదేవి పాదాలను ఆ యొక్క రాక్షసులంతా కూడా శరణు వేడేటువంటి పరిస్థితి వస్తుంది. అమ్మవారి ఘంటానాదం యొక్క శబ్దం భక్తులకు మంగళధ్వనిగా, భక్తుల మనస్సుకు ప్రశాంతత కలిగిస్తుంది. అందుకే ఉత్తర భారతదేశంలో నవరాత్రుల్లో మూడో రోజు చంద్రఘంటాదేవిని ఆరాధిస్తూ వివిధ రకాలైన మంగళ వాయిద్యాలను ఆలపిస్తారు. అమ్మవారిని ఆరాధించిన వారికి మంగళం కలుగుతుంది. దేవీ మహాత్యంలో కూడా ఈ విధంగా చెప్పబడింది. ఆపదీ కిం కిరణామయం స్మరణీయం, అంటే ఆపత్ సమయంలో మనం ఏం చేయాలి? జగన్మాత పాద పద్మాలను మనం స్మరణ చేయాలి. అలా స్మరించడం ద్వారా ఏమి జరుగుతుంది? బ్రహ్మాది దేవతలు కూడా సేవకులవుతారు. కాబట్టి మూడో రోజు మనము చంద్రఘంటాదేవిగా అమ్మవారిని స్మరణ చేద్దాం. అదేవిధంగా దేవీ శరన్నవరాత్రిలో నాలుగవ రోజు కూష్మాండాదేవిగా ఆ యొక్క జగన్మాతను మనం ఆరాధన చేద్దాం. దేవీ శరన్నవరాత్రుల్లో నవదుర్గల్లో ఒకరైనటువంటి కూష్మాండాదేవిగా అమ్మవారిని ఆరాధన చేయాలి. ఈ అమ్మవారు శాకాంబరధరిగా ప్రసిద్ధి చెందింది. కూష్మాండం అంటే బ్రహ్మాండానికి సంకేతంగా మనం చెప్పవచ్చు. జగన్మాత అయినటువంటి అమ్మవారు బ్రహ్మాండమంతా కూడా తానై ఉంటానని భక్తులకు సంకేతాన్ని ఇస్తూ ఆ యొక్క భక్తులు రక్షిస్తుంది. కూష్మాండ మాత అయిన ఈ అమ్మవారు సౌమ్యంగా ఉంటుంది. మరి వామాచార పద్ధతులున్న అనేక ఆలయాల్లో కూడా నేటికి కూష్మాండ బలిదానాన్ని చేయడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఇక
5వ రోజు అంటే సరిగ్గా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో సగభాగం పూర్తయ్యే నాటికి 5వ రోజు మనం అమ్మవారిని స్కందమాతాదేవిగా ఆరాధన చేస్తున్నాం. స్కందుడు అంటే కార్తికేయుడు. పౌరాణిక కథల ప్రకారం శక్తికి 2 కుమారులు, అందులో ఒకరు గణపతి. ఇతను గణాలకు అధ్యక్షుడు కాగా మిగిలిన వాడైన కుమారస్వామి సైన్యానికి అధ్యక్షుడు. నవరాత్రులలో 5వ రోజు అమ్మవారిని స్కందమాతగా పూజించడం వల్ల మన అందరిలోని అరిషట్వర్గాలు నశిస్తాయి. అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆ యొక్క షట్గుణాలు షట్ ప్రవర్తనలు కూడా చేకూరుతాయి. షణ్మతారాధకులకు స్కందమాతను అధికంగా పూజిస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి మనం 5వ రోజు అమ్మవారిని స్కందమాతగా ఆరాధించడం వల్ల సకల ఈప్సితాలన్నీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయిని శుభం దద్యాత్ దేవీ దానవఘాతిని. నవదుర్గలలో 6వ రోజు ఆ యొక్క జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తిని మనము కాత్యాయిని దేవిగా ఆరాధన చేస్తున్నాం. అయితే చంద్రహాసోజ్వలకర అంటే చంద్రహాసం అనే ఆయుధంతో ఉజ్వలమైనటువంటిగా అమ్మవారు ప్రకాశిస్తుంది ఈ తల్లి. శార్దూల వరవాహన అంటే పులిని అమ్మవారు ఆసనంగా చేసుకుని ఉంటుందట. అలాంటి కాత్యాయని సకల శుభాలను ఇచ్చుగాక దేవీ దానవగతిని అంటూ అమ్మను మనమంతా కూడా ప్రార్థన చేస్తున్నాం. కాత్య మహర్షి పరాశక్తి గురించి చిరకాలం తపస్సు చేయగా అమ్మవారు ఆ ఇంట జన్మించాడట. అందుకే ఈ యొక్క అమ్మవారిని కాత్యాయని అనేటువంటి పేరు వచ్చింది. అలాగే మహిషాసుర మర్దనం జరిగిన సందర్భంలో దేవతలంతా కూడా ఒకచోట సమావేశం అయ్యారట. ఆ యొక్క సమయంలో అందరి ముఖాల్లో నుంచి ఒక గొప్ప తేజస్సు వచ్చింది. ఆ తేజస్సు నుండే మహాశక్తి ఆవిర్భవించిందట. ఆమెను ఆరాధించడం ద్వారా ప్రధానంగా కన్యలకు వివాహ యోగం కలుగుతుందని చెప్తుంటారు. గోపికలంతా కూడా కృష్ణ పరమాత్మే భర్త కావాలని కోరుతూ కాత్యాయిని వ్రతాన్ని చేస్తారట. కాత్యాయిని ధ్యానం అనేది ఎంత చక్కగా నిష్ఠగా చేస్తూ భక్తితో నమస్కరిస్తామో వారికి అంతటి సకల శుభాలు చేకూరుతాయట. మరి నమస్కారం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరికి ఏ రకమైన నమస్కారం చేయాలి అనేటువంటి విధి విధానాలు కూడా ఉన్నాయి. ఇక దేవీ నవరాత్రుల్లో 7వ రోజు ఆ యొక్క జగజ్జనని అమ్మవారిని మనం కాళరాత్రిగా ఆరాధన చేస్తాం. నవరాత్రి అన్నిటిలో కూడా 7వ రోజు కాళరాత్రికి ఎంతో ప్రత్యేకమైన ఆ యొక్క మహత్తర శక్తి ఉంది. మరి ఈ విషయంలో మనం కాస్త సాధ్యమైనంత వరకు పూర్తి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఆ రోజు 7వ రోజు అమ్మవారి ఆరాధకులంతా కూడా అమ్మవారిని ఏకవేణి జపాకర్ణి పురాణజ్ఞా కరస్థిత లంబోష్టి కర్ణికా కర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోస సల్లోల లతాకంటక భూషణ వరమూర్ధ్వా ధ్వజా కృష్ణ కాళరాత్రి భయంకరి అని అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఈ కాళరాత్రి అమ్మవారిని మనం ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే అజ్ఞానం నశిస్తుంది. శత్రుత్వమే అజ్ఞాన జనితాలు కాబట్టి అలాంటి శత్రుత్వాలు ఉండరాదు. ఉంటే అమ్మవారిని మనం బాగా ధ్యానం చేయడం ద్వారా ఇది మనకు సాధ్యపడుతుంది. అయితే దేవీ రూపాలను గమనించేటప్పుడు కొన్ని మూర్తులను క్షుద్ర శక్తులుగా భావన చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ యొక్క క్షుద్ర భావన ఏదైతే ఉందో అది దైవానికి సంబంధించినది కాదు. బాగా గమనించాలి. కాళీ అమ్మవారు అంటేనే చాలామంది ఏదో క్షుద్ర దేవత అనేటువంటి ఒక అపోహ భావన ఉంది. కానీ ఆమెను ప్రార్థించి రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావులు కూడా మోక్షాన్ని పొందడాన్ని దాన్నే సాధనంగా చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే దైవంలో కాదు, క్షుద్రత అనేది మన యొక్క మనస్సులో ఉంది అనేటువంటి అర్థం. నీచమైనటువంటి భావనలతో దైవీ శక్తిని వినియోగించేటువంటి
స్థితి ఏదైతే ఉందో దాన్నే క్షుద్ర భావన అనవచ్చు. అంతే తప్ప అది క్షుద్ర భావన తప్ప క్షుద్రదేవత మాత్రం ఎంత మాత్రం కాదు. ఈ అమ్మవారు చూడడానికి నల్లగా అతి భయంకరంగా కనిపిస్తుంది. ఈమె వాహనం గార్ధవం. ఈ దేవి భక్తులకు సర్వ శుభాలను కలిగిస్తుంది. అందుకే ఈ అమ్మవారికి శుభంకరి అనేటువంటి పేరు కూడా ఉంది. ఈ దేవిని స్మరించిన మాత్రాన భూత ప్రేత పిశాచులంతా కూడా భయంతో పారిపోతారు. అంతేకాదు మన శత్రువుల నుండి కూడా అమ్మవారు మనల్ని రక్షిస్తుంది. శత్రుపీడ, జంతు భయం, గ్రహబాధలన్నీ కూడా ఈ తల్లి ఆరాధనతో తొలగిపోయి నిర్భయంగా ఉండగలుగుతారు. ఈ యొక్క కాళరాత్రి అనే పేరు, ఈ రూపం కూడా కాస్త విభిన్నంగానే మనకు కనిపిస్తుంది. కాళిక అన్న అమ్మవారి పేరు విన్నాం, కానీ రక్తబీజుడిని సంహరించడానికి ఉద్భవించినటువంటి అమ్మ కానీ కాళరాత్రి. ఇటు రాత్రి కాదు, అటు కాళీ కాదు, భయంకరమైన రాత్రి స్వరూపుడుగా ఉండేటువంటి ఈ యొక్క తల్లి అమ్మవారి జుట్టు విరబూసుకొని ఉంటుందట. ఈ జుట్టు కూడా చింతకాయలు కట్టి ఉంటాయట. ఏకవేణి జపాకర్ణపూర అనే ధ్యాన శ్లోకంలో చెప్పబడింది. అలాగే నగ్నకరస్థిత అని కూడా ఉంటుంది. అంటే దిగంబరిగా అమ్మవారు గాడిద పైన ఎక్కి కూర్చొని ఉంటుందట. లంబోష్టి అంటే వేలాడుతున్నటువంటి పెద్ద పెద్ద పెదవులు ఉన్నాయి. ఇక తైలాభ్యస్య శరీర అనేటువంటి ఆ యొక్క నామాన్ని కూడా మనం ధ్యాన శ్లోకంలో విన్నాం కదా. వామ పాదోల్లాస అంటే ఎప్పుడు ఎడమ పాదం అలా ముందుకు పెట్టి ఉంటుందట. ఎప్పుడు భక్తుడు తనను పిలుస్తాడో అన్నట్టు సిద్ధంగా ఒక కాలు ముందుకు పెట్టి ఉంటుందట. పరుగు పందెంలో మనం ఎలాగైతే కాలు సిద్ధంగా పెట్టుకొని ముందుకు ఉంటామో అలాగా ఈ అమ్మవారు కూర్చొని ఉంటుందట. ఈ అమ్మవారు ఎడమ పాదమే ఎందుకు ముందుకు పెట్టింది అంటే ఏదేని శుభకార్యమైతే కుడికాలు ముందు పెట్టి రమ్మంటారు. అదే అశుభకార్యానికి లేదా శత్రువుల శిబిరాల్లో వెళితే మనం ముందుగా ఎడమ పాద పెట్టి వెళతాము. అంటే నిన్ను సంహరించడానికి వచ్చాము అనేటువంటి సంకేతం. మరి అమ్మవారు ఎడమ పాదం ముందుకు పెట్టింది అంటే తన భక్తులు ఎవరైనా కష్టంలో ఉండి శత్రువుల చేత పీడించబడితే ఉన్నారో అంటే ఆ కష్టాన్ని కలిగించే వారిని నేను నా కలితో, నా యొక్క కాలితో తన్ని భక్తులను, నన్ను శరణు కోరిన వారిని నేను రక్షిస్తాను అనే సంకేతాన్ని మనం ఇక్కడ గమనించాలి. కుడివైపు ఉండే చేతిలో ఒక చెయ్యేమో అభయముద్ర, మరొక చెయ్యేమో వరద ముద్ర కలిగి ఉంటాయి. అవి కాక మరో చేతిలో వంపు తిరిగిన ఖడ్గము, మరో చేతిలో ఇనుప ముళ్ళు ఉన్న ఆయుధం కూడా కలిగి ఉంటుంది. మెడలో కూడా ఇనుప గొలుసులు అంటే ముళ్ళు తేలి ఉన్నట్టుగా ఉంటాయట. అంతేకాక ఈమెకు కళ్ళు కూడా 3 కళ్ళు ఉంటాయట. ఈ 3 కూడా ఆ యొక్క కళ్ళు ఎర్రగా గుండ్రంగా తిరుగుతూ చూసేవారికి భయాన్ని కలిగించే విధంగా ఉంటాయట. చూడటానికి ఇంత భయంకరంగా కనిపించే ఈ తల్లి తన భక్తులకు మాత్రం సర్వ శుభంకరి అని చెబుతారు. ఇక దుష్టులకు భయంకరి ఆ అని పిలిస్తే మా అనే పిలిచేలోపు పరిగెత్తి భక్తులను రక్షించే విధంగా ఉంటుంది. ఈ పేరు ఒక్కసారి వింటే చాలు ఎంతటి రాక్షసులైనా కూడా పరుగు పెట్టాల్సిందే. ఎవరైతే కాళరాత్రిని ఉపాసన చేస్తారో, ఎవరైతే కాళరాత్రి యొక్క నామాన్ని జపిస్తారో నిజానికి గృహస్థులైన వారు సహస్రారంలో నిన్ను ధ్యానం చేస్తాట కదమ్మా అనే భక్తి భావన చేత అమ్మపై మనసు పెట్టి ఎలాంటి ప్రమాదాల నుండైనా కూడా ఆ తల్లి మనం రక్షిస్తుంది. అందుకే కాళరాత్రి అమ్మవారిని మనం మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భక్తి ప్రపత్తులతో ఈరోజు మనం కాళరాత్రి అమ్మవారిని స్మరణ చేద్దాం, సేవిద్దాం, తరిద్దాం. ఈరోజు అంటే 8వ రోజు ముఖ్యంగా మూలా నక్షత్రం. ఈ యొక్క మూలా నక్షత్రానికి అధిపతి కేతువు. కేతువు అంటే దైవకారకుడు, జ్ఞానకారకుడు, మోక్షకారకుడు. అదేవిధంగా పశు సంపదను సస్యాభివృద్ధిని చేసేవాడు కూడా ఆ యొక్క కేతువే. కాబట్టి ఈరోజు మనం భక్తితో చేసే ఆరాధనకు ఆ యొక్క కేతు మనందరికి కూడా సహకరిస్తాడు. సహకరించడమే కాదు,
ఆయా భావాలకు కారణమైనటువంటివన్నీ కూడా మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి నవదుర్గల్లో ఈరోజు మనం అమ్మవారిని మహాగౌరిగా అలంకరించి ఆ యొక్క జోగులాంబ తల్లిని ఆరాధించడం చేస్తున్నాం. అంతేకాదు మహాసరస్వతి రూపంలో కూడా మరికొందరి యొక్క అమ్మవారిని ఆరాధించేటువంటి సాంప్రదాయం ఉంది. నరహ అంటే ప్రవహించేది అని అర్థం. మనలో వివేకం, విజ్ఞానం నిత్యం ప్రవహించాలి. అందువల్ల మనం వివేకంతో, విజ్ఞానంతో, బుద్ధికుశలతో ప్రవర్తిస్తూ ఉన్న జ్ఞానం నుండి ఉన్నతమైన జ్ఞానం వరకు ప్రయాణించగలుగుతాం. ఇక నవరాత్రుల్లో ఈ 7 రోజు కూడా మనం ఏమీ చేయలేక ఏదో కారణాల చేత ఈ యొక్క 7 రోజులు కూడా మనం ఏమీ చేయకపోయేవారు కనీసం ఈ రోజైనా అనుకూలమైన వాతావరణాన్ని కలిగించుకొని మూలా నక్షత్రంలో ఈ యొక్క అమ్మవారిని దైవ ప్రార్థన చేయడం, ఈ యొక్క పూజా నవరాత్రి వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. కేతువునకు వైడూర్యం అంటే చాలా ఇష్టం. శక్తి కలిగిన వారు ఈరోజు అమ్మవారిని వైడూర్యంతో కూడా అలంకరించడం చేస్తే మరింతగా అమ్మను సంతృప్తి పరిచిన వారు అవుతాం. విజయవాడలో ఈరోజు అంటే 8వ రోజు ఆ యొక్క అమ్మవారిని మహాసరస్వతిగా ఆరాధిస్తారు. శ్రీశైల మహాక్షేత్రంలో మనం గమనించినట్టయితే అక్కడ భ్రమరాంబికాదేవి కావచ్చు, అలంపూర్లో వెలిసినటువంటి జోగులాంబాదేవి అమ్మవారిని కూడా సింహవాహనంపై ఆశీర్ను చేసి గ్రామం పురవీధులకుండా ఊరేగుతూ భక్తులను ఆయా దేవతలు అనుగ్రహిస్తారు. కాబట్టి భక్తులు కూడా అమ్మవారి రాకను స్వాగతిస్తూ పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్టుగా అమ్మవారికి పూలు పండ్లు సమర్పణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ఈరోజు మహాగౌరిని మనమంతా కూడా ఆరాధన చేద్దాం. ఇక చివరిగా 9వ రోజు భక్తులకు దేవీ నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవీ శరణార్థి ఉత్సవాలు మరి 9వ రోజు ఈ యొక్క నవదుర్గంలో అమ్మవారిని సిద్ధిదాత్రిగా అలంకరించి ఆరాధించడం అనేది ఆనవాయితీ. 9వ రోజు పూజించగలిగిన అమ్మవారు సిద్ధిదాత్రి. బ్రహ్మ వైవస్వ పురాణాల్లో చెప్పినటువంటి విధంగా ఈ యొక్క సిద్ధిదాత్రి అంటే సిద్ధులను ఇచ్చినది అనే అర్థం. ఆమె పేరులోనే ఉంది సిద్ధిదాత్రి అని. అందుకే అమ్మ సార్థక నామధేయురాలు. సిద్ధిదాత్రి పూజించడం ద్వారా సకల సిద్ధులను మనం పొందగలుగుతాం. సిద్ధులు అంటే అణిమ, మహిమ, చైవ, గరిమ, లఘిమ తథా ఇలా 18 సిద్ధులు కూడా మనం అమ్మవారి ద్వారా పొందగలం. ఈరోజు మహిషాసురమర్దిని కూడా పూజించాలి. ఎందుకంటే అమ్మవారు ఈరోజు మహిషాసుడిని సంహరించేందుకు అమ్మవారు మహిషాసురమర్దినిగా ఉంటుంది. ఈ అమ్మవారు అసాధారణ శక్తులను కలిగి ఉంటుంది. మహిషము అంటే దున్నపోతు అని అర్థం. మహిషాసురుడు గొప్ప తపస్సు చేసి తనకు ఎవరి నుండి కూడా మరణం లేకుండా వరం పొందుతాడట. స్త్రీ తననేం చేస్తుందిలే అని ఆ యొక్క వరంలో స్త్రీమూర్తిని గురించి మాత్రం వరాన్ని పొందడం మర్చిపోతాడు. దుర్గాష్టమి రోజు దృఢ సంకల్పంతో కూడుకున్న అమ్మవారు మహానవమి రోజు అంటే 9వ రోజున కాళరాత్రిగా అవతరించి మహిషాసురుని వధిస్తుందట. దీంతో 10వ రోజు అంటే దశమి రోజున విజయదశమిగా భావించి ఈ యొక్క విజయదశమి జరుపుకుంటాం. దుష్ట శిక్షణ, శిష్టధన రక్షణ మానవ లక్ష్యం కావాలని ఈ యొక్క నవరాత్రులను దేవీ ఆరాధన ద్వారా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ యొక్క జగజ్జనని లోకపావనైనటువంటి జోగులాంబ అమ్మవారిని ఈ యొక్క నవరాత్రుల్లో భక్తి ప్రపత్తులతో నవదుర్గలుగా అమ్మవారిని మనం సేవిద్దాం, తరిద్దాం. జోగులాంబ అమ్మవారి కృపకు మనమంతా కూడా పాత్రలవుదాం. ఓం శ్రీమాత్రే నమః. జై బలో జోగులాంబ మాతాకి జై. భవన్ మందిరాలం పురీ